తెలుగుదేశం పార్టీ నేతలతో కూడిన కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాది కావస్తున్న వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉన్న మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు అధికార పార్టీలోని కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మన ప్రభుత్వం అధికారంలో ఉందా, ప్రతిపక్షంలో ఉన్నామా అనే సందేహాలు కూడా ఉద్భవిస్తున్నాయట. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలంటే కేవలం ఎమ్మెల్యేలు కాక స్థానిక అధికారులు, నాయకులు సమన్వయంగా పనిచేయాలి. పాలనకు తీసుకొచ్చే ఫలితాలు ప్రజల్లో మంచి ముద్ర ఏర్పడటానికి అధికారుల సహకారం చాలా కీలకం. ఎమ్మెల్యేలు ఎన్ని ప్రణాళికలు రూపొందించినా అవి మట్టిలో మరిగిపోకుండా ప్రజలకు చేరాలంటే అధికార యంత్రాంగం చురుగ్గా పనిచేయాలి. కానీ మాచర్ల నియోజకవర్గంలో అధికారులు అసహకారం చూపుతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ తరపున గెలిచిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పలు ప్రణాళికలు రూపొందించారు. మౌలిక వసతులు మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాలపై అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నదే ఆయన లక్ష్యం. అయితే స్థానికంగా ఉన్న అధికారులు ఎమ్మెల్యే సూచనల్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పలు సమావేశాల్లో అధికారులు స్పందన లేకుండా ఉండటంతో ఎమ్మెల్యే స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేసినా వారి ప్రవర్తనలో మార్పు లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కొంతమంది అధికారులు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలకు లాయల్టీ చూపుతుండడం మరింత అసంతృప్తికి దారితీస్తోంది. ఇక పార్టీ కార్యకర్తలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. మేము అధికార పార్టీకి చెందామా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యలపై స్పందన లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం పథకాలు అమలు కాకపోవడం వంటి విషయాలు కార్యకర్తల్ని అటు ఇటు లాగుతున్నాయి. ఎమ్మెల్యే మాత్రం అధికారులకు మరింత సమయం ఇవ్వాలని సూచిస్తూ శాంతి పరమార్థం చెబుతున్నారు. కానీ మరింత ఆలస్యమైతే పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉందని పలువురు పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. మాచర్లలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలంటే ఎమ్మెల్యే, అధికారులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వం పట్ల మదుపు తగ్గించే ప్రమాదం ఉన్నందున పరిస్థితిని వెంటనే సమీక్షించి బాధ్యత వహించాల్సిన నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.